అబ్బా. మణిమ గారు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ కాకి పిల్ల. థ్యాంక్స్ ఎందుకులేండి. మినిస్టర్ గారు చెప్పినట్టు ఆ ఫైల్స్ ని చించేశాను. ఇక మంజు జాబ్ పోయినట్టే. విక్రమ్ సార్ దగ్గరికి వెళ్ళడానికి టైం అవుతుంది. ఈ బెడ్షీట్ ఇలాగే వదిలేస్తే ఏం బాగుంటుంది. మంజు, నీకు టైం ఏందన్నావు కదా, ఈ పని నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు మంజు. అయిపోయిందిలేండి. సత్తయ్య గారు, ఏంటి మంజు, ఏంటంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? ఈ ఫైల్స్ లో ఉండే పేపర్లు కనపడడం లేదు. ఫైల్స్ ఉండి పేపర్లు మాయమవడం ఏంటి మంజు? బాగా చూడు. కావాలంటే మీరే చూడండి. అవును, పేపర్లు లేవు. అసలు ఆ పేపర్లని ఇందులో పెట్టావా? పెడితే ఎక్కడికి పోతాయి? ఫైల్స్ ఉండి పేపర్లు ఎందుకుండవు? వీటిలోనే ఆ పేపర్లు ఉండాలి. అవి చాలా ముఖ్యమైన పేపర్లు. వాటిని ఎవరో తీసుంటారు సత్తయ్య గారు. పేపర్లు తీస్తారా? ఏం మాట్లాడుతున్నావు మంజు? ఎవరైనా తీస్తే ఫైల్ మొత్తం తీస్తారు, కానీ ఫైళ్ళు ఉంచి అందులో పేపర్లు మాత్రం ఎందుకు తీసుకెళ్తారు? ఈ మణమ్మే కావాలని చింపేసింది. తాళం వేశాను, బట్ గొళ్ళెం పెట్టడం మర్చిపోయాను అన్నట్టుంది. ఫైల్ ఉంది, లోపల పేపర్లు పోయాయి అంటుంటే. నిజంగా ఉన్నాయండి. నిన్న ఇంటికి తీసుకొచ్చేటప్పుడు పేపర్లు లోపల పెట్టే తెచ్చాను. మంజు, నువ్వే ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లోపల పేపర్లు ఏదో నీ కేసుకి సంబంధించినవి అయి ఉంటాయి. వాటితో వేరే ఎవరికి ఏ పని ఉంటుంది? నిజంగా తెచ్చానండి, అర్థం కావడం లేదు. ఒకవేళ అత్తయ్య గారు ఏమైనా మంజు, ఏం మాట్లాడుతున్నావు? అవి తీయడానికి అవేమన్నా మా అమ్మ పేరు రాసిన ఆస్తి పత్రాలు అనుకుంటున్నావా? అవి నీ పోలీస్ స్టేషన్కు కేసుకి సంబంధించిన ఫైల్స్. వాటితో మా అమ్మకేం పనుంటుంది? ఎందుకు తీస్తుంది? ఇంట్లో వాళ్ళు ఆ ఫైల్స్ తీస్తారు అనే డౌట్ నీకు రావటమే కరెక్ట్ కాదు. వర్క్ టెన్షన్లో పడి నీ బ్రెయిన్ హీట్ ఎక్కింది.